discussions, confusions లేని clarified versions. సమస్య ఏదైనా గాని కామన్ సెన్స్ తో ట్రబుల్ షూటింగ్, లాజికల్ నే కాదంటూనే మ్యాజికల్ సొల్యూషన్స్ ఇచ్చే లైఫ్ విజ్డమ్. సింప్లిసిటీ తన ఆభరణం, పాజిటివిటీ తన ఆయుధము, ఇన్స్పిరేషన్ రామోయిజం, ఇగ్నిషన్ స్వప్న జర్నలిజం. పంజగుట్ట, పవర్ ఆఫ్ పంజగుట్ట, ఈ పేర్లు వింటేనే లోపల నుంచి హై వస్తుంది. కానీ నాకు వేరే వాళ్ళు మన కాలనీలోకి ఎంటర్ అవ్వి మాట్లాడటం కాకుండా మన కాలనీ వాళ్ళే మాట్లాడాలనే ఉద్దేశంతో నేనే మాట్లాడుతున్నాను. ప్లీజ్ అడ్జస్ట్ అయిపోండి. రంగా వాళ్ళ ఇంటి నుంచి స్టార్ట్ చేస్తే, రంగా వాళ్ళదే సూపర్ మార్కెట్, బంజారా సూపర్ మార్కెట్, తర్వాత అగర్వాల్ హాస్పిటల్ అయింది. దానికి ముందు సూపర్ మార్కెట్కి ముందు అక్కడ పాన్ షాప్ ఉండేది. ఆ ప్లేస్ రంగా వాళ్ళదే, మనందరికీ తెలుసు కదా. తర్వాత రంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ కాలనీలో అందరితో చాలా ఎఫెక్షనేట్గా ఉండేవారు. మాకు చుట్టాలు కూడా. రంగాది మాది రిలేషన్ మీ అందరికీ తెలిసిందే. రంగా వాళ్ళ అమ్మ నాన్నగారు, వాళ్ళ చెల్లెళ్ళు దేవి, బుజ్జి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు ఆడుకునేవాళ్ళం. వాళ్ళ రంగా వాళ్ళ ఇంట్లో ఏంటంటే అందరికీ బాగా హెల్పింగ్ నేచర్ ఎక్కువ. తర్వాత వాళ్ళ పిల్లలందరూ సక్సెస్ఫుల్. ఇప్పుడు సూపర్ సక్సెస్లో ఎవరున్నారంటే బుజ్జి కూతురు. తను అనహాని ఒక పార్లర్ స్టార్ట్ చేసింది. అది చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుంది. శ్రీనాథ్, ఉషా వీళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళందరూ ఇల్లు కొనుక్కోకముందు నాకు అందులో ఎవరు ఉండేవారు కూడా గుర్తు రావట్లేదు. వాళ్ళు కూడా ఎప్పుడో వచ్చేసారు. చాలా చాలా బాగుండేవారు. కన్నమ్మ, పార్వతి కన్నమ్మ చాలా బాగుండేవారు, చాలా ప్రేమగా ఉండేవారు. అలానే నాకు పక్క నుంచి వెళ్తూ ఉంటే పిలిచేసి మాట్లాడుతూ ఉండేవారు. ఎలా ఉన్నారమ్మా, అమ్మ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉండేవారు అనమాట. సో అలా స్టార్ట్ చేయడం, కాలనీలో నడవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బాలకృష్ణ గారు, కుమార్, ఆవిడ పేరు నాకు గుర్తు రాలేదు, నలుగురు ఉండేవారు. ఆవిడ కథలు రాసేవారు, అది నాకు బాగా గుర్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మా పక్కన ఉండేవారు, మేమున్న పక్కింట్లో. అక్కడ కూడా బాగా వెళ్ళేవాళ్ళం. వల్లి, కుమార్ బాగా క్లోజ్, బాగా ఆడుకునేవాళ్ళం. ద గ్రేటెస్ట్ ప్రైడ్ ఆఫ్ ద కాలనీ ఎవరంటే, ఒకటి రామ్ గోపాల్ వర్మ, ఇంకొకటి అరుంధతి. మేము 1961లో హౌసింగ్ బోర్డ్ కాలనీలో జాయిన్ అయ్యాం. అప్పుడు అలాట్ అయిన వాళ్ళందరూ, ఆ క్వార్టర్స్ అలాట్ అయిన వాళ్ళందరూ 1 ఇయర్లో 16 క్వార్టర్స్ 3RT, 32 క్వార్టర్స్ 2RT. చిన్న కాలనీ, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మధ్యలో గ్రౌండ్ అండ్ కమ్యూనిటీ హాల్. పిల్లలకి ఆడుకోవడానికి ఆ గ్రౌండ్ చాలా బాగుండేది. మా కాలనీలో అందరూ ఇంచుమించు ఒకటే ఏజ్ పేరెంట్స్. వాళ్ళకి 1-2 సంవత్సరాల పిల్లలు, 3-4 అంతే అందరికీ. మొత్తం 48 క్వార్టర్స్లో పిల్లలు అదే ఏజ్. అందరూ కలిసి బాగా పెరిగారు. ఆడపిల్లల్ని చాలా బాగా చూసుకునేవారు. ప్రతాప్ అండ్ రంగా, ఆ పిల్లలిద్దరూ, ఈ ఆడపిల్లలు బయటికి వెళ్ళి సూపర్ మార్కెట్కి వెళ్ళి అన్న తెచ్చుకుందామని కాలనీలోంచి బయటికి వెళ్ళాలంటే వాళ్ళు వచ్చేసేవారు. మీరెందుకు, మీరు వెళ్ళిపోయింది లోపలికి అని వాళ్ళు చాలా బాగా చూసుకునేవారు. గేట్లో నించుంటే ఆడపిల్లల్ని లోపలికి వెళ్ళిపోండి, విజయ లోపలికి వెళ్ళిపో, రేణుక లోపలికి వెళ్ళిపో
అంటుండేవారు. దాంట్లో 6/3 అరుంధతి అన్న అమ్మాయి ఉండేది. తను కూడా మా రాము విజయ ఏజే. అయితే ఆ అమ్మాయి స్కూల్లో ఊరికే సరదాగా పనిచేసేది. ఒక స్కూల్లో టైంపాస్ కోసం ఊరికే ఫ్రీ సర్వీసెస్ లాగా చేసేది. ఆ స్కూల్కి వచ్చిన వాళ్ళందరూ అమ్మాయిని చాలా ఇష్టపడేవారు. పిల్లల్ని చూసుకోవడం, ఆఫీస్ రూమ్లో పనిచేయడం అంతా బాగా ఇష్టపడి వాళ్ళందరూ ఆ అమ్మాయిని రిక్వెస్ట్ చేశారు, మీరు స్కూల్ పెట్టండి అని. అమ్మాయి అరుంధతి 16 years ఏజ్లో వాళ్ళ నాన్నగారికి కిడ్నీ డొనేట్ చేసింది. కిడ్నీ డొనేట్ చేయడం చాలా ధైర్యంగా డొనేట్ చేసింది. కానీ తన పెళ్లి టైం వచ్చేటప్పటికి పెళ్లి సంబంధాలు వాళ్ళు వచ్చి, అమ్మో ఒకే కిడ్నీ ఉంది, ఈ పిల్ల ఫ్యూచరు మా అబ్బాయి ఎలా ఉంటారో అని చాలామంది చేసుకోలేదు. ఒక రవి అని ఒక అబ్బాయి వచ్చి, చుట్టాల అబ్బాయి అనంట, అబ్బాయి చేసుకున్నాడు. ఈ పేరెంట్స్ అందరూ రిక్వెస్ట్ తోటి అమ్మాయి స్కూల్ పెట్టింది. వేరే కుక్కడపల్లి సంథింగ్ అక్కడ పెడితే ఎంత హార్డ్ వర్కింగ్ అంటే ఇంక చెప్పలేం, అంత హార్డ్ వర్కింగ్. years అయింది, ఇప్పుడు 30 to 35 years అయింది స్కూల్ పెట్టి. ఎంత ఇంప్రూవ్మెంట్ అంటే ఇంక అంత ఇంప్రూవ్మెంట్. అసలు అమ్మాయి స్పీడ్కి మనం ఎప్పుడైనా నేను తనతోటి వాకింగ్కి వెళ్ళేదాన్ని కాలనీలో ఉన్నప్పుడు. అసలు నేను నడవలేకపోయేదాన్ని తనతోటి. ఏదైనా పనికి కూడా నాకు ఈ పని కావాలమ్మా అంటే అక్కడ తీసుకెళ్ళిపోయి ఒక 1 hourలో అయ్యే పని 15 minutesలో పూర్తి చేసి వచ్చేసేది. ఈరోజు ఆ స్కూలు ఎంత పేరైపోయిందో, సంఘమిత్ర అని. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. కాలనీలో తన రంగంలో తను అంత రాణించింది. స్కూల్ బాగా డిమాండ్ అయ్యి సీట్ దొరకదు. నేను ఎప్పుడు అడిగినా, ఎవరికి అడిగినా ఇచ్చేది. జూన్ నెలలో అడిగితే కూడా ఇచ్చేసేది. తర్వాత ఒకసారి అడిగాను, అవును అరుంధతి, ఎవరొచ్చినా నువ్వు ఇయ్యనంటావు కదా, మరి నాకెందుకు ఇస్తున్నావు అని అడిగాను. అంటే మీరు కాలనీ వాళ్ళు కదా ఆంటీ, అందుకని ఇస్తున్నాను. అలా పెట్టుకుందంట తను. కాలనీలో ఎవరైనా అడిగితే వాళ్ళకి తప్పకుండా స్వీట్ ఇవ్వాలని. ఇప్పటికీ అలాగే ఉంటుంది. ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమా రంగంలో తన ఇష్టంతో తన ప్రతిభ చూపించుకుని స్వయంగా తన అనుకున్నది చేస్తూనే ఉన్నాడు. అలాగే అరుంధతి కూడా తన రంగంలో తను చాలా బాగా రాణించింది. అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం. అండ్ ఆడపిల్లలందరూ తనని చూసి నేర్చుకోవాలి. మొన్న ఈరోజు ఈ ఫంక్షన్లో కూడా మాట్లాడంటే, అమ్మో నేనేం మాట్లాడను, అంత సింపుల్ మాట్లాడినంది. అది అమ్మాయి అరుంధతి గ్రేట్నెస్ అది.
చెప్పండమ్మా. ఇన్నేళ్ల తర్వాత ఐ థింక్ ఆఫ్టర్ 18 years అనుకుంటాను మళ్ళీ రీయూనియన్ అనేది. మళ్ళీ ఇప్పుడు రీయూనియన్ అప్పుడు మీ కాలనీ వాసులందరినీ కలిసినప్పుడు హౌ ఆర్ యూ ఫీలింగ్? మామూలుగా గతంలోకి మనం ఫోటోల వల్ల వెళతాం, కానీ ఈరోజు ఈ మీటింగ్లో గతంలోకి వెళ్ళి చాలా ఆనందం. నిజమైన వాళ్ళని చూసి నిజమే. రాము 12 సంవత్సరాల వయసు నుంచి సినిమాలంటే మహా ఇష్టం. తనకి నాకు ఎక్కడ రోజు బాగా కోప్పడేదాన్ని, కొట్టేదాన్ని. సినిమాలు ఏమి మనల్ని ఉద్ధరించు అని బాగా తిట్టేదాన్ని. కానీ తను ఏంటంటే ఎప్పుడూ ఎదురు తిరగలేదు, 1 రూపాయి అడగలేదు. నన్ను అమ్మకి ఇంతే తెలుసు అనుకున్నాడు తప్ప నా మీద ఎప్పుడు కోపం లేదు. అలా ఇప్పుడు ముళ్ళకంపలు అడ్డొస్తే అని నేను అని మొదట నేను అనుకున్నాను. ముళ్ళకంపలు అడ్డొస్తే పాపం పక్కకి తీసుకుని వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు అలా కాదు, పూల గుత్తుల్ని పక్కకి నెమ్మదిగా తీసి, పూలని తొక్కకూడదు అనుకుంటారు కదండి, అలాగా పక్కకి తీసుకుంటూ వెళ్ళిపోయి తన గమ్యం చేరుకున్నాడు. Exemptionally talented director, father and mother of Indian cinema, trendsetter, philosopher, visionary filmmaker, maverick storyteller, cinematic genius, pioneering author, sakala kala guna sampannudaina Ram Gopal Varmaki swayana siblingi aina tanakantu undo vision, tanaism, vijayism, vijayism, నిజాలను మాట్లాడే ఇజం, పరిణామాలు ఏమైనా కానీ ప్రయత్న లోపం ఉండకూడదనేదే మా విజన్. Well, I want to come and meet you all. So, just this is as a start. I love the line, power of Panjaguta. Basically, I'm sure it is, yes, designed by Vijaya of Vijayism. దమయంతి పల్లారెడ్డి ఇంట్లో మీద ఉన్నప్పుడు మాస్క్ అవును గుర్తుంది, బ్లాంకెట్ వేసుకొని వచ్చి నన్ను తలుపు కొట్టి జన్మలో పడుతుంది. ఇప్పుడు మీ చేతిలో కర్ర ఉంది. ఇప్పుడు దమయంతిని భయపడతారా? కొంచెం నవ్వండి. క్వార్టర్లీలో 6th క్లాసు, క్వార్టర్లీలో 90 వస్తే హాఫ్ ఇయర్లీలో 30 వస్తే ఇదేంటి అని అడిగితే రాదని రాయలేదేమో అని నేను అనుకునేదాన్ని. తనేమనేవాడు ఏంటి, నాకు వచ్చు కానీ నాకు మూడ్ లేదు అందుకని వచ్చేసాను అనేవాడు.
అంటే ఇంకా నాకు ఇంకా రెట్టింపు అయిపోతుంది కదా కోపం. అలాగా ఎప్పుడూ కూడా ఎదిరించలేదు, డబ్బులు అడగలేదు. చాలా సాఫ్ట్ నేచర్. ఎవరు నమ్మరు కానీ నేను చెప్తున్నాను, చాలా సాఫ్ట్ నేచర్. తను ఆ సినిమా తన ఇష్టం. తను ఇప్పుడు మాకేమీ అంత లోటున్న కుటుంబం ఏం కాదు. తండ్రి గారు ఉన్నారు, మాకు ఇల్లు గడుస్తుంది, ఏం లోటు లేదు, పిల్లలు చదువు చెప్పించగలం. కానీ తనేంటంటే ఒకరోజు నేను పిల్లలకి హోంవర్క్ చేయిస్తూ అమెరికాలో, తనే 6th 7th క్లాస్ ఉంటాడు, అమెరికాలో పార్ట్ టైం జాబ్ చేస్తారంట పిల్లలు, చదువుకునే పిల్లలు. అంటే ఇది 50 years బ్యాక్ విషయం అమ్మ. అప్పుడు అంటే నాకు ఎంత ఆశ్చర్యం, స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ ఎలా చేస్తారా అని. చేస్తారంటమ్మా అన్నాను. నెక్స్ట్ తెల్లవారుజామున కరాటే క్లాసులు అవి సొంతంగా నేర్చేసుకునేవాడు. తెల్లవారుజామున అప్పుడు బాగా చలి హైదరాబాద్లో. తెల్లవారుజామున లేచిపోయి సైకిల్ మీద గ్లోవ్స్ వేసేసుకుని, స్వెటర్ వేసేసుకుని, తలకు క్యాప్ పెట్టేసుకుని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఎందుకు నువ్వు ఎంత చలిలో వెళ్తున్నావు ఆ క్లాసెస్ కంటే 3 నెలల తర్వాత చెప్పాడు పేపర్ వేస్తున్నాడు అంట. పేపర్ అంటే అప్పుడు మరి అపార్ట్మెంట్స్ కాదమ్మా, ఒకటి ఖైరతాబాద్లో ఉంటే, ఒకటి ట్యాంక్ బండ్ కింద గోడౌన్లో, ఒకటి ఎక్కడ సంజీవ్ రెడ్డి నగర్లో. ఆ యజమాని ఏది చెప్తే అక్కడ వేయాలి కదా. అసలు ఆ తపన అప్పుడేమో పేపర్ వేయడం ఏంటయ్యా నేను ఏడ్చేసాను. ఏడిస్తే ఇప్పుడు అనిపిస్తుంది తనకి ఆ తపన ఉండడం ఎంత గొప్పతనం. ఏదో ఒక పని చేయాలి స్కూల్కి వెళ్ళే లోపల అన్న తపన నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. అలా తనకి తాను స్వయంగా చేసుకున్నాడు తప్ప ఎప్పుడు అమ్మని ఎదిరించలేదు, నా తండ్రిని ఎదిరించలేదు. ఇప్పటికీ అప్పుడు నాకు తెలియకుండానే నా చేయి పట్టుకున్నాడు నేనున్నాను అని 15 ఏళ్ల వయసులోనే. ఇప్పటికీ అప్పుడైతే ఇలా పట్టుకున్నాడని కూడా తెలియదు, నాకు తెలియకుండానే నాకు వెనకాల అండగా ఉన్నాడు. ఇప్పటికీ ఇంకా బిగుసుకుపోతాను తప్ప వదలలేదు. నేను నా ప్రపంచంలో, నాకు 84 ఏళ్ళు, నా ప్రపంచంలో అలాంటి బిడ్డని చూడలేదు, చూడబోను, చూడలేదు, గతంలో కూడా చూడలేదు. చెల్లెల్ని పల్లెటూరు ఇచ్చి పెళ్లి చేసాం విజయాని. తను నాతో చెప్పకుండానే తీసుకొచ్చేసాడు. ఆ ఊర్లో ఉండడం ఏంటమ్మా అని. తండ్రి గారికి చెప్పలేదు, నాకు చెప్పలేదు. తీసుకొచ్చానన్న మాట కూడా అన్నాడు. ఈ రోజుకి తనను వదలలేదు. అంత గొప్ప వ్యక్తి నేను చూడలేదు, చూడబోను కూడా. తర్వాత రాము తమ్ముడు, నా చిన్న కొడుకు, ఆయనేమో ఏంటంటే 48 క్యారెట్స్ బంగారం. నేనేమంటానంటే 48 క్యారెట్స్ బంగారం నాకు వద్దునైనా, నాకు 22 క్యారెట్స్ ఇవ్వు అంటాను. అంటే కాదమ్మా, దాచుకుని తర్వాత ఖర్చు పెట్టుకో అంటాడు. మనం వస్తువులు చేయించుకునేవి 22 క్యారెట్స్. 48 అంటే మీకు విపరీతమైన ప్యూర్. ఇప్పుడు అది తెస్తే మనకు చాలా బంగారం అయిపోతుంది. బట్ నాకు అది వద్దు, 48 క్యారెట్స్ వద్దు. నాకు ప్రాక్టికల్గా కావాలి. మంచితనం, అతి మంచితనం ఇంట్లో వాళ్ళకి ఉపయోగపడదమ్మా. అది అది చిన్న కొడుకు. విజయకి ఇప్పుడు రాముని చూసి చెయ్యాలని తనకి మనసులోంచి వచ్చింది కారణం రాము. తను ఫ్రీగా ఉండాలి, ఎవరికి ఇష్టమైనట్టు వాళ్ళు చెయ్యాలంటే. చాలామంది ఆడపిల్లలు పాపం వాళ్ళ ఇష్టాలని తండ్రికి భయపడి, భర్తకు భయపడి చెప్పుకోరు. తను ఈరోజు అది చేస్తుందంటే రాము కారణం. I want to thank more than anyone else my sister Vijaya
because she thought of this whole thing. So Vijay, ఈ పంజగుట్ట షూటింగ్ క్లిప్స్ కానీ ఇది కానీ చేసింది, ఐఎమ్ వెరీ థ్రిల్డ్, ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. యా నేను ఇక్కడికి వచ్చే ముందు I had no idea what was happening except for that kind of, సో నా బేసిక్ ఫీలింగ్ ఏంటంటే పంజగుట్ట కాలనీ యునీక్ ఫీచరు నేను అప్పుడు ఉన్నప్పుడు రియలైజ్ అవ్వలేదు, కానీ మచ్ లేటర్ బికాజ్ ఐమ్ ఇన్ టు ఫిలాసఫీ అండ్ సైకాలజీ అండ్ ఆల్ దాట్. దానికి ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే ఒక రౌండ్గా ఉండి గ్రౌండ్ ఉండి, మనం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఉంది, లేకపోతే హౌసెస్ అన్ని లేన్స్లో ఉంటాయి. ప్రతి మనిషికి, ప్రతి ఇంట్లోకి వేరే వాళ్ళ ఇల్లు ఏం జరుగుతున్నాయి, అందరి ఇల్లు తెలుసు, ఎవరింట్లో ఏ గేట్లోంచి ఎవరు బయటకు వస్తున్నారు, ఆ ప్లే గ్రౌండ్లో ఏం చేస్తున్నారు, అది ఆ యునీక్ ఫీచర్ అనేది నాకు తెలిసి ఇట్ ఈస్ నాకున్న ఎక్స్పీరియన్స్లో పంజగుట్ట కాలనీ ఒక చోట ఉన్నది. సో ఆబ్వియస్లీ దానికి ఉన్న స్పెషల్ ఫీచర్లో ఇప్పుడు ఇవాళ ఉన్న కల్చర్లో నాకు తెలిసి చాలామందికి పక్కింట్లో ఎవరున్నారో కూడా తెలియదు, సంవత్సరాలు ఉన్నా కూడా తెలీదు. సో వీఆర్ సో మచ్ ఇన్ టు ఆర్జెస్ అది. సో పంజగుట్ట కాలనీ కంటే అది మనం అనుకుని కట్టింది కాదు, ఏదో గవర్నమెంట్ వాళ్ళు ఎవరో ఏదో రీజన్కి ప్లే గ్రౌండ్ మధ్యలో పెట్టి చుట్టూ ఇల్లు పెట్టారు కాబట్టి మనకు ఒక సెపరేట్ కమ్యూనిటీ స్టార్ట్ అయింది, విచ్ ఈస్ వాట్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us are. Yeah. నెక్స్ట్ మా కాలనీలో జయరామ్ గారు, రాజేశ్వరి గారు అని 1/2 RTలో ఉండేవారు, అక్క తమ్ముడు. ఆ జయరామ్ గారి తండ్రి 50sలో ఇది ఇండిపెండెన్స్ కోసం ఫైటర్, ఇండిపెండెన్స్, ఆయన జైలుకి కూడా వెళ్ళారు. ఆయనకి రాజేశ్వరి గారు, జయరామ్ గారు 2 పిల్లలు. అయితే ఆయన భార్య ఆ పాలిటిక్స్లో తిరుగుతూ పిల్లల్ని పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళు ఆ పాలిటిక్స్లో ఉండిపోతే ఈ అక్క బావగారు జయరామ్ గారిని పెంచారు. తర్వాత ఏమైందంటే ఆవిడకి 5 పిల్లలు, అక్కకి 5 పిల్లలు అయ్యాక ఆవిడ రాజేశ్వరి గారు భర్త చనిపోయారు. అప్పుడు జయరామ్ గారు పేపర్ మిల్స్లో, సిరిపూర్ పేపర్ మిల్స్లో తమ్ముడు చిన్న ఉద్యోగం, 250 రూపాయలు, అది ఆ ఉద్యోగం సంపాదించుకుని అక్కనే 5 పిల్లల్ని తీసుకొచ్చి ఆ 1/2 RTలో ఉండేవారు. వాళ్ళిద్దరూ ఎంత అద్భుతంగా ఉండేవారు, అక్క తమ్ముడు ఒక్క మాట మీద ఉండి. ఆవిడ ఆ తమ్ముడికి వచ్చిన జీతంతో, తమ్ముడు ఆవిడ 5 పిల్లలు, బయటికి ఒక్క విషయం, ఒక్క అక్షరం బయటికి తెలియకుండా అంత అద్భుతంగా పెంచారు. 5 పిల్లలు కూడా బాగా చదువుకున్నారు. ఆడపిల్లలు, ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి టీచరు, మిగిలిన 2 ECILలో పనిచేసేవారు. వాళ్ళు సంపాదించుకున్నాక వాళ్ళ డబ్బుతోటి అప్పుడు వాళ్ళు మేము పెళ్లి చేసుకుంటామని వాళ్ళ మావయ్యని అడిగారు. ఆ కుటుంబం అంటే కూడా నాకు చాలా ఇష్టం. అందులో ఒక అబ్బాయి అన్నపూర్ణయ్య అని, తను బెంగళూరులో చాలా పెద్ద పోస్ట్, అయినా ఎంత సింపుల్గా ఉంటాడు. జయరామ్ గారు, రాజేశ్వరి గారు అంటే కూడా చాలా ఇష్టం. ఆ పిల్లలందరూ వాళ్ళ మాట విని అందరూ చాలా బాగా వచ్చారు. అండ్ ఇది అయిపోయింది. అది ప్రతాప్, ఆ అబ్బాయి DSP గారి కొడుకు, మాకు ఆపోజిట్ లైన్లో ఉండేవాడు. ఇంక వాడు ఆడపిల్లలు ఎవ్వరు బయటకు వచ్చినా చూసుకుంటూ ఉండేవాడు. మీరు వెళ్ళకండి బయటికి, మీరు వెళ్ళకండి. ఎప్పుడు 50 years బ్యాక్ మేము ఉన్నాం కదా, మేము కొన్నా. విజయ గేట్లోకి వెళ్తే, విజయ లోపలికి వెళ్ళిపో నువ్వు, లోపలికి వెళ్ళిపో నువ్వు అని ఎంత బాగా చూసుకునేవాడు. విజయ ఎంట్రన్స్లో రంగా అని వాళ్ళ క్వార్టర్, ఆ అబ్బాయి కూడా చాలా బాగా చూసుకునేవాడు. ఈ అన్నపూర్ణ ఇప్పుడు ఈరోజు ఈ ఫంక్షన్కి బెంగళూరు నుంచి వచ్చాడు, వచ్చి కలిసి వెళ్ళాడు.